పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభా నీ పాద సన్నిధికి నీ కుటుంబంగా మేమందరం రావడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలను మా కుటుంబాలను పరిచర్యలను ప్రభా మీరు ప్రేమించి మీ రెక్కల నీడలో ఏ రీతిగా అయితే ప్రభా కాచి కాపాడుకున్నారో ఈ నడుచున్న కాలం అంతట్లో ప్రభా నీ కాపుదలను మాపై నుంచమని ప్రార్థిస్తూ కొద్ది మాటల చేతనైనా విశ్వాసంలో మమ్మల్ని మేము బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయుచుండగా నీ ఆత్మ సహాయం మాకు దయచేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్య పరిచయం చేయగలిగే తలాంతునిచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తూ, మరి సెయింట్ పాల్ ఎవెంజలికల్ చర్చ్ దేవుని సేవకులు యేసరత్నం గారికి సంపూర్ణ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అధ్యక్షులు ఉండి నడిపిస్తున్న సుందరన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం, అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. యెషయా భక్తుని ద్వారా దేవుడు అనేకమైన ఇశ్రాయేలులకు, అనేకమైన యూదా ప్రజలకు దేవుడు అనేక విషయాలు చెప్పిన తర్వాత ఈ ఇశ్రాయేలీలు అలాగే యూదులకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం గమనిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆధారం చేసుకుని వారు దేవుని యొద్దకు వచ్చిన ప్రజలుగా వారు ఉన్నప్పటికీ, దేవుని యొక్క సహాయం వలన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నప్పటికీ, వారు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ఆస్తిగా పొందుకున్నప్పటికీ, ఆస్తిగా పొందుకున్న తదనంతరం ఇశ్రాయేలీలు యూదులందరూ కూడా దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు. ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఆ దినాలలో కనబడేవి అనంటే, ప్రవక్తలు ఒకవేళ వచ్చి దేవుడు నాకు ఈ విషయం చెప్పాడు అని చెప్పి నెగిటివ్గా ఏదైనా చెబితే ఆ ప్రవక్త ప్రజల ఎదుట చంపడానికైనా ప్రజలు భయపడేవారు కాదు. వాళ్ళు ప్రవక్త వచ్చేటప్పుడే వాళ్ళకు ఒక అవగాహన ఉండేది. ప్రవక్త నువ్వు ఎందుకు వస్తున్నావు? శుభవార్తను నువ్వు తీసుకురావడానికి వస్తున్నావా, లేకపోతే చెడ్డ వార్తను మాకు చెప్పడానికి వస్తున్నావా అని చెప్పి ముందుగానే ఎంక్వైరీ చేసి, ఒకవేళ శుభవార్త అయితే నువ్వు చెప్పు, చెడ్డ వార్త అయితే మా మధ్య చెప్పకు అనేంత స్వభావం కలిగిన మనుషుల దగ్గరికి యెషయా భక్తుడు చెబుతున్నటువంటి మాట, ఇదిగో ప్రజలారా, ఒకవేళ ప్రవచనాలు నేను చెప్పి, ఒకవేళ మీ మధ్యకు దేవుని వాక్యాన్ని నేను వ్యక్తపరిచి, ఇంత కష్టం నేను ఎందుకు పడ్డాను, ఇంత ఫలము లేకుండా నా బలాన్ని నేను ఎందుకు వ్యర్థం చేశానని నేను చాలా సందర్భాల్లో నేను అనుకున్నాను. అలా అనుకొని దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నాకు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటో తెలుసా? న్యాయకర్తను నేను, బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. నా దృష్టికి నువ్వు గనుడవ్వాలి తప్ప ప్రజల దృష్టికి నువ్వు గనుడవ్వటానికి నేను నిన్ను పిలవలేదు. క్రైస్తవుడుగా ఎవరైతే విశ్వాస జీవితంలోనికి అడుగు పెడతారో ఆ రోజే, బాప్తిసం తీసుకున్న రోజే మనకు అర్థం కావాల్సిన ఒక సంగతి ఏంటో తెలుసా? ఆ రోజే మనము చచ్చిపోయాము. ఆ రోజే అహం మనలో చనిపోయింది. ఆ రోజే నేను అనే స్వభావం మనలో చనిపోయింది. ఆ తదనంతరం ఒకవేళ మన జీవితంలో మనం ఏదైనా మాట్లాడినా, మన జీవితంలో మనం ఏదైనా చేసినా, ఆ ఘనత అయినా లేకపోతే కీర్తైనా ఏదైనా అది దేవునికి చెందాలి తప్ప అది మనుషులకు చెందడానికి వీలు లేదు. ఆ రోజు నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఒక కమిట్మెంట్ ఏంటో తెలుసా? ఒకవేళ నేను వివాహం చేసుకున్నా, ఒకవేళ నేను బిడ్డల్ని కన్నా, ఒకవేళ నేను ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, సేవ చేసినా, అభివృద్ధి అయినా, గొప్ప స్థితిలోనికి నేను వెళ్ళిపోయినా, ఈ స్థితి అంతటిని బట్టి, ఈ పరిస్థితి అంతటిని బట్టి ఎవరికి ఘనత రావాలి తెలుసా? దేవునికి ఘనత రావాలి. అందుకే నేను ఫేర్వెల్ మీట్ రోజు నేను జ్ఞాపకం చేసిన ఒక మాట, దుబాయ్లోనికి రావటం నాకు ఇది గొప్ప ఆపర్చునిటీగా నేను భావించటం లేదు. ఇది నిజమే
నిజమేనా అనేటువంటి ఒక ప్రశ్నను నేను ఆ రోజు ఆ ప్రజల మధ్య నేను మీ వాళ్ళ దగ్గర మాట్లాడాను. ఆ మాటను బట్టి నేను ఎందుకు ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అని అంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేదో బహుమానాలు ఇస్తారని, అక్షరానుసారంగా మాట్లాడాలంటే మీరేదో డబ్బులు ఇస్తారని, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేదో మిమ్మల్ని నవ్వించి ఎంటర్టైన్మెంట్ చేసి, లేదా నన్ను ఆయా ప్లేసెస్కి తీసుకెళ్ళిన తర్వాత బుర్జ్ ఖలీఫా బాగుంది, జేబిఆర్ మాల్ బాగుంది, దుబాయ్ మాల్ బాగుంది అని చెప్పి నేను సంబరపడడానికి, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి నేను రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేదో పేరు వస్తుంది, నాకేదో నేమ్ వస్తుంది, నాకేదో ఫేమ్ వస్తుంది అని నేను రాలేదు. దేవుడు ఇక్కడ పంపించే ముందు నాకు చూపించినటువంటి ఒకే ఒక్క మాట, ఈ మాటే, బహుమానము నా దగ్గర ఉంది, నీకు న్యాయకర్తను నేను. అయితే నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలోనికి నువ్వు నిలబడిన తర్వాత తిరిగి వచ్చే రోజు ఒకవేళ నేను వ్యర్థంగా ప్రయాణం చేసి వచ్చానేమో, వ్యర్థంగా వాక్యం చెప్పానేమో, వ్యర్థంగా నా సమయాన్ని వృధా పరిచానేమో అని అనుకుంటే నేను నీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి తెలుసా? బహుమానం నీకు నేను ఇస్తాను. ఈ విషయాన్ని ఎందుకు నేను మీకు ప్రస్తావిస్తానంటే, ఈ మధ్యకాలంలో చాలామంది సేవకులు ఈ 3 వారాల్లో మాట్లాడిన తర్వాత చాలామంది దేవుని సేవకులంట సొంతంగా విజిట్లు వేసుకొని ఇక్కడికి వస్తారంట. చాలామంది దేవుని సేవకులంట మాకు విజిట్ తీయండి మేము వస్తామని కూడా ఇక్కడికి వస్తారంట. అలా వచ్చేది ఎందుకు అని అంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఏంటంటే, మీరు ఇచ్చే కానుకలు, లేదా మీ దగ్గర నుంచి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అక్కడికి మేము విదేశాల్లో కూడా వాడబడ్డాము అనేటువంటి పేరు ప్రజల మధ్యకు చెప్పడానికి అనేటువంటి విషయం నాకు అర్థమైన తర్వాత ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పాపంలో మీరు పాలుభాగస్తులు కాకండి. ఒకవేళ వారు వచ్చారేమో మీ దగ్గర దండ తీసుకుంటారేమో, వారు వచ్చి మీ దగ్గర ఘనత తీసుకుంటారేమో, వారు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకొని సంతోషించి వెళ్ళిపోతారేమో. కానీ మీ జ్ఞాపకం రావాల్సిన మాట ఏంటి తెలుసా? బలమైన సేవకుడు రావచ్చు, బలహీనుడు రావచ్చు, లేదా చిన్న సేవకుడు రావచ్చు, పెద్ద సేవకుడు రావచ్చు. సేవకుడు ఎవరు వచ్చారని కాదు, ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసిన పరిచర్యకి మీరు కాదండి బహుమానం ఇచ్చేది. ఆయన వచ్చిన తర్వాత పరిచర్య చేస్తే మీరు కాదండి ఘనత ఇచ్చేది. ఆయన వచ్చిన తర్వాత పరిచర్య చేస్తే దేవుడు ఆయన బహుమానం ఇవ్వాలి, దేవుడు ఆయన ఘనతనివ్వాలి. దేవుడే న్యాయకర్తగా వారి మధ్యకి వ్యవహరించాలి. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రవక్తలకు విలువనివ్వనటువంటి రోజులవి. ఇశ్రాయేలు ప్రవక్తలు అంటే పడనటువంటి రోజులవి. ఇశ్రాయేలు ప్రవక్తలకు గౌరవం ఇవ్వని రోజులవి. ఈ రోజైతే ఒక సావుకుడు అంటే ఆయనకి మీరు కుర్చీ వేయచ్చు, ఒక సావుకుడికి మీరు వందనం చెప్పొచ్చు, ఒక సావుకుడికి మీరు కానుక ఇవ్వచ్చు, ఒక సావుకుడిని మీరు గృహంలోనికి తీసుకెళ్లి ఆహారం పెట్టవచ్చు, ఒక సావుకుడిని మీరు అనేక రకాలుగా సత్కరించవచ్చు. కానీ ఏ దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలు ఉన్నారో, పిలువబడిన జనాంగంగా ఉన్నటువంటి వారు ఎవరి దగ్గర నలిగిపోయారు తెలుసా? ఇదిగో ప్రవక్తల చేతిలో వాళ్ళు నలిగిపోయారు. ప్రవక్తలు ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే, ప్రవక్తలు దేవుని నుంచి చెప్తున్నటువంటి నిజాలు చెప్తుంటే, ప్రవక్తలు దేవుని నుంచి వచ్చినటువంటి దర్శనాలు ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ప్రజలకు మింగుడు పడేది కాదు. మింగుడు పడకుండా ఒక నిర్ణయానికి వచ్చేసారంట ప్రజలు. ఎలాంటి నిర్ణయం తెలుసా? ఎవడైనా ప్రవక్త కానివ్వండి, వాడు ఏమైనా చెప్పుకోనండి, మాకు అనవసరం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం, మా భక్తి మాదే, ఆయన గోల అయిందే, మా బోధ మాదే, ఆయన పద్ధతి మాదే అంటున్నటువంటి సమాజంలో దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా ఉండమని పిలిస్తే, ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించాలి. యెహెజ్కేలు గ్రంథము దగ్గరికి ఒకసారి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చూస్తే, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టును. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీల యొద్దకు నిన్ను నేను పంపిస్తున్నాను. వారును వారి పితరులను నేచి వరకు ఎటువంటి వారు తెలుసా? తిరుగుబాటు చేస్తున్న వారు. ఒక సేవకునిగా ఉండడానికి యెహెజ్కేలుని పిలిచాడు. యెహెజ్కేలు, నువ్వు నా పక్షమున నిలవబడి నా కొరకు నువ్వు వాక్యం చెప్పాలి, నా తరపున నిలబడి నా వాక్యాన్ని ప్రజల దగ్గరికి చెప్పాలి. కానీ ఎలాంటి వారి మధ్యకి నిన్ను పంపిస్తున్నాను తెలుసా? వాళ్ళు సాధారణంగా నిన్ను ఆహ్వానించేవారు కాదు, ప్రేమతో నిన్ను సన్మానించేవారు కాదు, గౌరవ భావంతో నిన్ను చూసేవారు కాదు. వారు ఎవరికి తిరుగుబాటు చేసిన వారు తెలుసా? నాకు తిరుగుబాటు చేసిన వారు. యెహెజ్కేలు స్థానంలో ఒకవేళ నీవు నేను ఉంటే, ప్రభువా, నిన్నే వారు లెక్క చేయనప్పుడు, నిన్నే వారు పట్టించుకోనప్పుడు, నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఆఫ్టర్ ఆల్ వారి యొక్క సంతానంలో నుంచి వచ్చిన యెహెజ్కేలు అనబడిన నన్నెందుకు ప్రభువులు పట్టించుకుంటారు? అలాంటి వారి మధ్యకు నన్నెందుకు ప్రభువును పంపిస్తున్నావు? కొన్ని సందర్భాల్లో వాక్య పరిచయం అంతా అయిపోయిన తర్వాత కొంతమంది మాట్లాడతారు, నువ్వెంతైనా చెప్పు బ్రదర్, మా వాళ్ళు మారనే.
నేను చెప్పిందంతా విన్న తర్వాత వాళ్ళు చెప్పే మాట ఇదనమాట. ఎందుకురా మరి మీకు చెప్పాము ఇంత కష్టపడి, నువ్వు ఎంతైనా చెప్పు, ఎన్నిసార్లు అని చెప్పు, ఎన్ని విధాలుగా అయినా చెప్పు, ఎన్ని వచనాలను తీసుకో, మా వాళ్ళు మారారు, మరి మారినప్పుడు వారి మధ్య ఎందుకు ప్రభా నన్ను పంపిస్తున్నావు అని ఎహెజ్కేల్ అంటే, ఎహెజ్కేల్తో దేవుడు మాట్లాడిన మాట 4వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులనే ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నువ్వేం చేయాలి? ప్రకటించాలి. ఎహెజ్కేలు, నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? ఇశ్రాయేలులు నా మీద తిరుగుబాటు చేశారు, ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎలాంటి నిర్ణయానికి వచ్చేసారో తెలుసా? దేవుని వాక్యం ఎంతైనా చెప్పనివ్వండి, ఎంతమంది సేవకులైనా రానివ్వండి, ఎన్ని వచనాలైనా తీసుకొనివ్వండి, ఎన్ని ఉదాహరణలైనా తీసుకోండి, ఎన్ని రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ అయినా చెప్పండి, మా బ్రతుకు మారదండి, మేము మార్చుకోమండి అనే ప్రజల మధ్యకు నువ్వెందుకు వాక్యం చెప్పాలో తెలుసా? వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అనటానికి. తూతూ మంత్రంగా నువ్వు ఒక మనిషి ఉన్నావని, నువ్వు ఒక మనిషి వాక్యం చెప్పేవాడు ఉన్నావని ప్రజలు గమనించడానికి, గ్రహించడానికి నువ్వు వారి మధ్యకి వెళ్ళి వాక్యం చెప్పవయ్యా అని చెప్పి ఎహెజ్కేలు పంపిస్తే, ఒకవేళ నీలాంటి వాడు నాలాంటి వాడు అయితే ఎందుకులే ప్రభా, వినని వారి మధ్యకి వెళ్ళి మనమేం చెప్తాం ప్రభా అని అంటాం. కానీ ఎహెజ్కేలు తన జీవితం అంతా కూడా గొప్ప పరిచర్య చేశాడు. గొప్ప పరిచర్య చేసినప్పుడు 2 రకాల విధానంలో ఆయన మాట్లాడాడు. ఒకటి, ప్రజలతో చాలా ప్రేమగా మాట్లాడిన ప్రవచనాలు మనం చూస్తాం. 2, ప్రజలతో చాలా కఠినంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఎంత కఠినంగా మాట్లాడినా ఇశ్రాయేలీలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది. ఈ మార్పును వాళ్ళు ఎలా మార్చేశారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేసరికి ఆచార భక్తి విధానంలోనికి వచ్చేసారు. అందుకే యేసు ప్రభుల వారు దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయాన్ని మీరు ఎలా మార్చేశారు తెలుసా? ఇది నా ప్రార్థన స్థలము, కానీ మీరు దొంగల గుహ దాన్ని మీరు మార్చేశారు. దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా ప్రజల దగ్గర దోపిడిగా దోచుకోవడానికి పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేకమైన వక్రీకరణలు చేశారు. వారి మధ్యకు ప్రభు వచ్చిన తర్వాత, ప్రభు స్పష్టమైనటువంటి వాక్యాలు చెప్పిన తర్వాత, ప్రజలు విన్న తర్వాత, ప్రభు అపోస్తులైనటువంటి పౌలు గారిని ఏర్పాటు చేసిన తర్వాత, ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఎలాగైతే ప్రభు వాక్యం చెప్పాడో అలా చెప్పిన తర్వాత, ఈ అపోస్తులుడైనటువంటి పౌలు గారి పరిస్థితి ఏమిటన్నది ఒకసారి మనం చూస్తే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వెళ్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, దాని యందు మెలకు, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము. వాక్యము చెప్పిన తర్వాత ఒక సేవకుడు తిరిగి వచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా? చెరసాలలో వేయబడ్డాడు, బందీగా ఉన్నాడు, బంధకాలలో ఉండి ఆ బంధకంలో నుంచి అపోస్తున్నటువంటి పౌలు గారు అడుగుతున్నటువంటి ప్రార్థన అవసరత ఏంటో తెలుసా? ఈ బంధకంలో నుంచి నేను విడుదల పొందాలని మీరు ప్రార్థన చేయండి, ఈ చెరసాలలో నుంచి నువ్వు బయటికి రావాలని ప్రార్థన చేయండి అని అనకుండా, ఈ బంధకంలో ఉన్నప్పటికీ కూడా బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. కొలస్సీలారా, నేను మీ మధ్యకు ప్రార్థన అవసరతను తీసుకొచ్చాను. ఆ అవసరత ఏంటో తెలుసా? వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం దొరకదు సుమా. వాక్యం చెప్పడానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే వస్తాయి. ఇదిగో ఆల్రెడీ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉండే నేను మీకు ప్రార్థన అవసరత అడుగుతున్నాను. వాక్యం చెప్పడానికి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి? తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో తెస్సలోనిక సంఘంలో తన మనసులో ఉన్నటువంటి భావాన్ని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూస్తే, తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి తప్పింపబడు నిమిత్తం మీరు మా కొరకు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. తెస్సలోనికైలారా, కొలసి సంఘానికేమో నాకు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం కోసం ప్రార్థన చేయమని చెప్పాను. తెస్సలోనికైలారా, నేను మీకు ఏం చెప్తున్నాను తెలుసా? ఇదిగో కొంతమంది దుష్టులు ఉన్నారు. ఆ దుష్టులు ఏం చేస్తారంట? వాక్యము ప్రజల్లోనికి వెళ్లకుండా ఆటంకాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అలాంటి వారి చేతిలోనికి మేము పడ్డాము అని అంటే, అలాంటి వారి చేతిలోనికి మేము నిలబడ్డామంటే ఇక మా సంగతి అంతే. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? మా కోసం మీరు ప్రార్థన చేయండి. జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో
ప్రవక్తలందరినీ మనం గమనించినప్పుడు ప్రవక్తల విషయంలో ఇశ్రాయేలు అందరూ ఒక వైఖరి కలిగి ఉన్నారు. ఆ వైఖరి ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా చెప్పు, మేము వినము. కానీ నూతన నిబంధనల పరిస్థితులు మారిపోయి నువ్వు ఏది పడితే అది చెప్పడానికి వీలు లేదు, నువ్వు ఏం చెప్పాలో చెప్పడానికి మేము ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వచ్చి వాక్యం చెప్పేసి ఏదో 4 మాటలు చెప్పెళ్ళిపోతామంటే వీల్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? ఒకరోజు ఆమోసు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల మధ్య మాట్లాడుతున్నప్పుడు అమజ్యా అనేటువంటి యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి ఆమోసుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆమోసు, ఇది రాజు ఉన్న స్థలము, ఈ రాజు ఉన్న స్థలములో నువ్వు దేవుని వాక్యం చెప్పడానికి వీలేదు. నీకు అవసరమైతే నువ్వు వాక్యం చెప్పాలనుకుంటే నువ్వు యెరూషలేము దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి నువ్వు బత్తెము సంపాదించుకోమని చెప్పి ఒక యాజకుడు ఎవరితో మాట్లాడతాడు తెలుసా? ఆమోస్తో మాట్లాడితే ఆమోస్ ఒక మాట అంటాడు, నేను ఎవరిని అనుకుంటున్నావు తెలుసా? నేను ఒక పశువుల కాపరిని. నా స్థాయి ఏంటో తెలుసా? నేను పశువులను కాచుకునేవాడిని. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, పశువుల కాపరిగా ఉన్న వ్యక్తి యొక్క ఆహార్యమైన, వస్త్రధారైన, ఆయన విధానమైన, ఆయన పద్ధతి అయినా, ఆ మాటలు తీరని ఎలా ఉంటుంది గమనించండి. ఒక మాట చెప్తాను, పశువులు కాచుకునే వ్యక్తికి వాక్యం బాగా తెలుసు అని చెప్పి పిలుచుకొచ్చి మీ దగ్గర వాక్యం మీరు చెప్పించుకుంటారా? నేను చెప్పించుకుంటానా? 10,000 ఖర్చు పెట్టి సూట్ వేసుకున్నాను, మర్చిపోయిన కారులో వేసుకుని రావటానికి. ఎందుకని తెలుసా? అంటే వస్తున్నాము అని అంటే ఆ విధానం లేదు అని అంటే వాక్యం కాదండి ఈరోజు క్రైస్తవులకు కావాల్సింది. వాక్యములు చెప్పేటువంటి సావుకులు కాదండి. ఇదిగో ఎవడు చెప్తున్నాడు, ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు. అప్పుడప్పుడు నా ఊరు పేరు అడుగుతున్నప్పుడు నా ఊరు పేరు మీకు చెప్పను. ఎందుకు తెలుసా? ఊరు పేరుని బట్టి మీరు డిసైడ్ చేస్తారు వీడి యొక్క స్టేటస్ ఏంటో. పలానా వైజాగ్ అన్నాను అనుకో, వైజాగ్. హైదరాబాద్ హైదరాబాద్. అదే పలానా చిన్న ఊరి పేరు చెప్పాను అనుకోండి, ఓహో అదా. అంటే మీరు గమనించండి, ఈరోజు అమధ్య వంటి యాజకులు చాలామంది ఉన్నారు. ఈ యాజకుల యొక్క బాధ ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఎవరు చెప్పినా తీసుకొచ్చి దేవుని వాక్యం చెప్పించుకుందాం అనేటువంటి మనస్తత్వంలో నుంచి ఎవరైనా ఎక్కడి నుంచి ఆయన వచ్చాడు, ఏం చదువుకున్నాడు, ఎంత చదువుకున్నాడు, అక్కడేం చేశాడు, ఇక్కడేం చేశాడు, అక్కడక్కడ వాడబడ్డాడు లేదా, వీడియోలు ఉన్నాయా, ఆడియోలు ఉన్నాయా, ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉన్నారా, యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నారా, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు. ఇంత చేసి పోని తీసుకొస్తే వాక్యం వింటారా అంటే అంత అయిపోయాక బాబు ఫోటో ఒకటి ఇవ్వండి, అంత అయిపోయాక ప్రార్థన చేసుకోండి. అంతకు మించి ఆయన ఒక సేవకుడు వచ్చాడు, ఆ సేవకుని దగ్గర వాక్యం అంటే ఇలా చెప్తాను నేను, ఒక సేవకుడు వచ్చిందంత మీ మనసంతా దేవుని సేవకుని పైన ఉంటుంది తప్ప ఆ సేవకుడు చెప్పే వాక్యం పైన ఉండనే. అందుకే మలాకి గ్రంథంలో దేవుడు బాధపడుతూ మలాకి ద్వారా మాట్లాడిన మాటను ఒకసారి గమనిస్తే 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన తండ్రిని యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని ఏమన్నాడంట? దేవుడు వచ్చి ప్రజల దగ్గరికి, యాజకులారా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెడుతున్నారు. నాకు రావాల్సిన ఘనత ప్రజల ముందు వాక్యం చెప్పిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడుకోవాలి? వాక్యం మాట్లాడాలి. తిరిగి వెళ్ళేటప్పుడు వాక్యం మాట్లాడకుండా మరి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? వాక్యం చెప్పే వ్యక్తిని గురించి మీరు మాట్లాడతారు. అందుకే ఆయన అన్నాడు, నాకు రావాల్సిన ఘనతను మీరు దొంగిలిస్తున్నారు, నా నామాన్ని మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు. అంటే అప్పుడు ప్రజలు అంటున్నారంట, ఏం చేసామండి అని అంటే దేవుడు చెప్తున్నమాట, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుతున్నారు మీరంటే నేను చెప్తాను, నా బలిపీఠం మీద మీరు ఏం చేస్తున్నారు తెలుసా? అపవిత్రమైన భోజనమును మీరు, అంటే దేవునికి పవిత్రమైన భోజనం ఇవ్వాల్సినటువంటి వారు, దేవుని పవిత్రమైన భోజనం పెట్టి గణపరచవలసినటువంటి వారు, ప్రజలందరూ కూడా అపవిత్రమైనటువంటి భోజనం అంట దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యపరచుతున్నారు. నేను ఇలా చెప్తాను, విలువైనటువంటి దేవుని వాక్యము మీకు చెప్పిన తర్వాత ఆ విలువైన వాక్యానికి తిరిగి దేవునికి అర్పణ ఏదైనా ఇవ్వాలి అని అంటే అది అర్పణ ఏంటో తెలుసా? మీ జీవితం ఆయనకి అర్పించాలి. ఇంత వాక్యం వినానండి, ఇంత వాక్యం విన్న తర్వాత నా మనసు పొరల్లో ఎక్కడో దేవునికి స్థానం ఇవ్వలేదనిపిస్తుంది, నా మనసులో ఎక్కడో దేవునికి నేను ఘనతనివ్వలేదనిపిస్తుంది, నా మనసులో ఎక్కడో దేవునికి నేను గణపరచలేదనిపిస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత నా మనసు మార్చుకున్నానండి, ఆ దేవుని గణపరచాలని చెప్పి ఆ దేవునికి చేసే ప్రార్థన అర్పణ కావాలి. కానీ మీరు దేవునికి అర్పణలు చెప్పకుండా ఎక్కడికి వచ్చి వాక్యాన్ని చెబుతుంటే మీరు వింటూ, ఎక్కడికి వచ్చి వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనసులు ఎక్కడో పెట్టుకొని విగ్రహాల్లో కూర్చొని మళ్ళీ టాటా బాయ్ బాయ్ అని మీరు వెళ్ళిపోయి
మారిపోయారు అనుకోండి, దేవుడికి కావలసిన అర్పణలు మీరు ఏం చేస్తున్నారు? అపవిత్రమైన అర్పణలు దేవుడు మీకు ఇస్తున్నారు. దేవునికి అపవిత్రమైన అర్పణలు ఇచ్చే మనస్తత్వాన్ని కలిగిన వారుగా మనం ఉంటే, దాన్ని బైబిల్ పరిభాషలో చెప్పాలంటే మనమందరం ఎవరమో తెలుసా? శారీరకంగా మందిరాలకు వస్తాం, శారీరకంగా కూర్చుంటాం, శారీరకంగా పాటలు పాడతాం, శారీరకంగా ఆరాధన చేస్తాం, శారీరకంగా వాక్యాన్ని వింటాం, శారీరకంగా కానుకలు ఇస్తాం, అన్ని భౌతికంగా అన్ని చేస్తాం, కానీ మన ఆత్మ దేవునికి అర్పణగా ఉండదు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, నన్ను ఆరాధించేవారు దేనితో ఆరాధించాలి తెలుసా? ఆత్మతో ఆరాధించాలి. కానీ మీరు గమనించండి, ఈ ఆత్మకు సరైన వాక్యమే మీరు విననప్పుడు, ఈ ఆత్మకు సరైన వాక్యాన్నే మీరు అందించినప్పుడు, ఇంకా మీరు ఆత్మ సంబంధులుగా, నేను ఆత్మ సంబంధులుగా ఎలాగా? అపోస్తులైన పౌలు అద్భుతమైనటువంటి సువార్త పరిచయం, అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య చేసిన తర్వాత ప్రజలలో నుంచి వచ్చిన స్పందన ఏంటో చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుద్ధానమును గుర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గుర్చి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు ఏం చేశాడంటే తెలుసా? వారి మధ్య నుండి వాక్యం అంతా చెప్పిన తర్వాత ప్రజల్లో కొంతమంది ఏం చేశారో తెలుసా? సోమరుల్లా మారిపోయారు. ఆధ్యాత్మిక సోమరితనం వారిలోనికి వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మిక సోమరితనం ఏం చేస్తుందో తెలుసా? చెప్పిన వాక్యానికి ప్రతిస్పందించనివ్వదు. ఇలా చెప్తాను నేను. మీకు బద్ధకంగా ఉందనుకోండి, కనీసం మీ కాళ్ళ దగ్గర ఉన్న వస్తువు కూడా మీరు తీసుకోరు. ఆధ్యాత్మిక సోమరులు ఏం చేస్తారో తెలుసా? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని జూమ్ మీటింగ్లు, లేకపోతే ఎన్ని లైవ్ టెలికాస్ట్లు, ఎన్నెన్నో వర్తమానాలు వింటారు. కానీ ఈ ఆధ్యాత్మిక సోమరుల్లో ఏం మార్పు ఉండదు తెలుసా? జీవితంలో మార్పు ఉండనే ఉండదు, మాటల్లో మార్పు ఉండనే ఉండదు, ఆలోచనల్లో మార్పు ఉండనే ఉండదు, నిర్ణయాల్లో మార్పులు ఉండనే ఉండదు. ఇది ఇలా చెప్తాను, వారి యొక్క జీవితంలో ఏ కొన కూడా వాక్యం ఏ మాత్రం కూడా ప్రభావితం చెయ్యదు. వాక్యానుసారంగా నేను మారానండి అని చెప్పిన సాక్షులు చెప్పనివ్వండి. ఈరోజు అనేకమైన సాక్ష్యాలు, అనేకమైన విధాలుగా ఈరోజు మందిరాల్లో నిలబడి లైవ్ టెలికాస్టుల్లో అనేక సాక్ష్యాలు చెప్తున్నారు కదా. ఏ సాక్ష్యమైన ఫ్రెష్గా, ఇదిగోండి ఈరోజు మా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నా మనసు మారిందండి, నా పద్ధతి మార్చుకునండి, విడిపోయిన భార్యాభర్తలు మేము ఇద్దరు కలిసామండి, త్రాగుబోతుకు ఉన్నవాడిని త్రాగుడు నేను వదిలేశానండి, వ్యభిచారిగా ఉన్నాను వ్యభిచారం వదిలేశానండి, లంచం తీసుకున్నానండి లంచం మానేశానండి అనే క్రైస్తవ సాక్ష్యాలు ఎక్కడైనా కనబడుతున్నాయా? కారణం ఏంటో తెలుసా? మీరు వాక్యం వినరు, కానీ వాక్యం చెప్పిన వాడికి మార్కులు మాత్రం మీరు వేస్తారు. మీరు వాక్యం వినరు, కానీ వాక్యం విన్న తర్వాత ఆయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, మీరు కంపారిజన్ బాగానే చేస్తారు. మీరు వాక్యాన్ని విన్నారు, అంత చెప్పిన తర్వాత చివరికి ఏదో 4 మాటలు చెప్పి విన్న వాక్యాన్ని కూడా దరిద్రం చేస్తారు. నేను ఒక చర్చికి వెళ్తూ ఉంటాను వాక్యం చెప్పడానికి. అప్పుడప్పుడు నేను చాలా చక్కగా ఒక విషయాన్ని కష్టపడి ముందు నుంచి చివరి వరకు నిదానంగా ఒక పద్ధతిలో తీసుకొచ్చిన తర్వాత ఆఖరికి ఆ పాస్టర్ గారు లేస్తారు, లేచి నేను చెప్పింది ఒకటి, ఆయన చెప్పేది. ఇప్పుడు మీరు గమనించండి, నేను చెప్పిన విషయాన్ని బలపరిచే మాట చెప్పి ఆయన విశ్వాసుల్ని పంపిస్తే ఒక అర్థం, కానీ నేను ఒక విషయాన్ని చెప్తాను, ఆయన ఒక విషయం చెప్తాడు, ఆ 2 విషయాలు పొసగక. అందుకే నేను చెప్తాను, చాలా సందర్భాలు ఎంతమంది దగ్గర మీరు వాక్యం విన్నామని కాదు లెక్క, ఒకే వ్యక్తి దగ్గర క్రమంగా మీరు ఎంత వాక్యాన్ని నేర్చుకున్నారు. అది మీ స్థానిక సంఘంలోనైనా, మీ సేవకుడి ద్వారానైనా, మీరు వింటున్న ఆడియో వీడియో దేవుని వర్తమానాలైనా, ఆ వర్తమానాలు నేను ఏం చేయాలి తెలుసా? ఆధ్యాత్మిక సోమరితనంలో ఉన్న నీ జీవితాన్ని, పాపానికి బందీగా ఉన్న నీ జీవితానికి, నాశనానికి జోగుచున్న నీ జీవితాన్ని యాక్టివ్ చేసి నేను బయటికి తీసుకొచ్చి దేవుని కొరకు సజీవంగా నిలబడేటువంటి స్థితిలో నీకు వాక్యము తీసుకొని వెళ్ళాలి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అందుకే యాకోబు భక్తుడు చెప్తా ఉంటాడు, నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు ఏమవ్వాలంట. ఈరోజు సంఘాల్లో మనం వచ్చిన తర్వాత ఈ సంఘాల్లోనికి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మందిరంలోనికి వచ్చిన తర్వాత వాక్యాన్ని వినటానికి ఆశపడాలి, కంగారు పడాలంట. ఎప్పుడైనా మీకు అనుభవం ఉందా? నాకు ఈ వారం 3 వారాలు చాలా అనుభవం ఉంది. ఆ అనుభవం ఏంటో తెలుసా? పరుగులు పెట్టాలి వాక్యము. ఈ చర్చ అయిపోయింది, ఆ చర్చకి వెళ్ళడానికి ఈ మధ్యలో ఎంత టెన్షన్ తెలుసా? పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే 2 వారాలు 2 చర్చలకి దెబ్బేసాం, పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కానీ మీకు ఎప్పుడైనా ఒక అనుభవం ఉందా? పరుగులు పెట్టుకుంటే వెళ్ళాలి, వాక్యం ఏంటంటే టైం అయిపోతుంది. ఎప్పుడైనా పరుగులు పెట్టుకుంటూ వచ్చారా? ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి సాయంత్రం మీరు బయటికి వెళ్ళి తినే తిండి గురించి కాదు మీరు ఆలోచించాల్సింది. ఆదివారం వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని రిలాక్స్గా ఏదో 10 గంటలకి 11 గంటలకి నిద్ర లేగుద్దామని కాదు. ఆదివారం మీకు రాగానే మీరు దేనికోసం పరుగులు పెట్టాలి తెలుసా? వినుటకు వేగిరపడాలంట, వినుటకు పరుగులు పెట్టాలంట. వినుటకు పరుగులు పెట్టేవారుగా ఉండి వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని ఆధ్యాత్మిక సోమర్థనంలో నుంచి ఒకవేళ
ఒకవేళ బయటికి రాకపోతే సంగమా జ్ఞాపకం చేసుకోండి, ఏ ప్రజలైతే వినకపోయినా దేవుడు ప్రవక్తలను పంపించాడో, ఏ ప్రజలైతే అభ్యంతరాలు పెట్టినా దేవుడు అపోస్తలను పంపించాడో, ఏ ప్రజలైతే వర్తమానాలు విన్నా దాన్ని ప్రతిస్పందించకుండా కూర్చున్నా సరే దేవుడు మీ మధ్యకు పదే 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 వర్తమానాలు పంపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇకనైనా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని వాక్యాన్ని మీరు వినాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి కొరింథీయులారని నేను చెప్తానంటే, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో ఏముందంట? కక్షలు కలవని నేను విన్నాను. అది విన్న తర్వాత కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు అర్థమైన సంగతి ఏంటో తెలుసా? కొంతమందికి ఇది నిజమని నేను నమ్ముచున్నా. వాక్యము వినటానికి వేగిరపడండి అని భక్తుడు చెప్తుంటే, వాక్యాన్ని వినటానికి మందిరంలోనికి వెళ్ళమని దేవుడు చెప్తుంటే, వాక్యం వినటానికి రాకుండా సంఘంలో దేనికి వస్తున్నారంట? గొడవలు పెట్టుకోవడానికి. సంఘంలో దేనికి వస్తున్నారంట? కక్షలు పెంచుకోవడానికి. ఒక పెద్ద సేవకుడు ఒక పెద్ద భారీ బహిరంగ సభలో ఆ సంఘముతో దేవుని వాక్యం చెప్పాడు. దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, చక్కగా వాక్యం విన్నారు కదా, మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఈ ప్రశాంతంగా వెళ్ళిపోయే క్రమంలో మరలా మీరు గత రాత్రి నేను వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీరు పాటలు వేశారు. ఆ పాటల యొక్క తాకిడికి, ఆ పాటల యొక్క శబ్దానికి నేను చెప్పిన వాక్యం నాకే మైండ్లో లేకుండా అయిపోయింది. కాబట్టి మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుని, ఇదే మీ ఊరు కదా, ప్రశాంతంగా వెళ్ళిపోండి. మెసేజ్ అయిపోయిన తర్వాత పాటల కోసం మీరు గొడవ పడకుండా వెళ్ళిపోండి అని ఆయన చెప్పాడు. చక్కగా 3 రోజులు సభలు అయిపోయింది. ఆ 3 రోజులు సభలు అయిపోయిన తర్వాత ఆ వారం వాక్యం చెప్పడం నా చర్చికి నేను వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే సాక్ష్యాలు అయిపోయిన తర్వాత మరి కన్వీనరా లేకపోతే ట్రెజరరా అన్నోళ్ళు ముందుకు వస్తారు కదా, ముందుకు వచ్చి గతంలో మనం చేసినటువంటి ఆ సభలు ఏదైతే ఉన్నాయో అద్భుతంగా దేవుని నామానికి మహిమకరంగా జరిగింది అని చెప్పబోతుంటే పక్క నుంచి ఒక అక్క తిట్టుకుంటుంది. ఏం జరిగింది అద్భుతంగా? ఎక్కడ జరిగింది మహిమకరంగా? ఈ ఊరు ఆడపడుచులైన మా అందరికి మీరేమి ఇవ్వలేదు? గ్రూప్ సాంగ్ ఇవ్వలేదు. ఆడపడుచులందరికంట అసలు ఆ రోజు ఈ 3 రోజులు చెప్పిన వాక్యం ఏంటి, మీరు విన్న వాక్యం ఏంటి? నిజంగా చెప్తున్నా, ఆడపడుచులకి 3 రోజుల్లో నుంచి ఆడపడుచులకి పాట ఇవ్వలేదన్న బాధ ఆవిడలో ఎంత ఉందో ఆడపడుచులు అందరూ పెట్టిందా? నిజంగా మీరు చెప్పండి, ఆడపడుచులందరికీ ఏమైనా వాక్యం ఉంటుందా మైండ్లో? దేనికి వస్తున్నావమ్మా నువ్వు? కక్షల కోసం వస్తున్నావా? గొడవలు పెట్టుకోవడానికి వస్తున్నావా? నీకు ఒక స్థాయిని ఇవ్వకపోతే, నీకు ఒక గౌరవం ఇవ్వకపోతే, నీకు ఒక గుర్తింపు ఇవ్వకపోతే ఎందుకంత కంగారు పడిపోతావు? నేను గణపరచాల్సిన దేవుడు కదా, నేను మహిమపరచాల్సిన దేవుడు కదా, బహుమానం ఆయన దగ్గర ఉంది కదా. వాక్యం విన్న తర్వాత నీ బ్రతుకును మార్చుకో అంటే సంఘంలో నాకు ఆధిక్యత ఇవ్వలేదు నేడుస్తావా? సంఘంలో ఆధిక్యత కోసం ప్రాకులాడుతా ఏం చేసుకుంటావు? ఇదేమైనా యుఎస్ఏ స్టేటా, లేకపోతే ఇదేమైనా భారతదేశంలో ఒక ప్రభుత్వంలో పెద్ద స్థానమా? 4 రోజులు గట్టికి కొడితే ఇక్కడ చర్చిలు పెట్టుకోవద్దంటే ఎవడేం చేయాలి? ఎవడింట్లో ప్రార్థన చేసుకోవాలి, ఎవడింట్లో మోకరించాలి. సంఘం లేదు, పాస్టర్ గారు లేరు, పాస్టమ్మ లేరు, అధ్యక్షులు లేరు, ఇంకెవరు కూడా. అలాంటి చోట ఒకవేళ ప్రాకులాడే ఘనత కోసం ఒకవేళ ప్రాకులాడితే దేవుని వాక్యం చెప్తుంది, వాక్యము నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు తెలుసా? నీ బ్రతుకును మార్చుకొని నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుని చిత్తాన్ని నువ్వు జీవించడానికి దేవుని వాక్యాన్ని దగ్గర పంపిస్తున్నాడు తప్ప వాక్యం అంతా విని నా పని నాదే, నా బ్రతుకు నాదే, నా పద్ధతి నాదే అని నువ్వు అనుకుంటే నేను చెప్తాను జాగ్రత్త, మనమందరం కూడా కోరేది దెబ్బ అయిపోతాం. జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి ఒకసారి అండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ప్రసంగి గ్రంథం, సోమరితనము చేత ఇంటి కప్పు ఏమైపోద్దంట? దిగబడిపోద్ది. చేతుల బద్ధకము చేత ఒక వ్యక్తి గృహము కట్టుకున్న తర్వాత ఆ గృహము పైన ఉన్న ఇల్లు కానీ ఆ ఇల్లు పడిపోతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా? మెయింటెనెన్స్ చేయకపోవటం. ఒక వ్యక్తి విశ్వాసంలోనికి వచ్చి బాప్తిసం తీసుకున్న రోజు నేను ఇక చచ్చిపోయాను, నేను తిరిగి క్రీస్తుతో లేచాను అని అనుకుని సంబరపడితే కాదు. ఒక వ్యక్తి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఆయన వాక్యము చేత ఏమవ్వాలో తెలుసా? కట్టబడాలి. వాక్యము చేత కట్టబడి ఏ మాత్రం సోమరితనం నా జీవితంలోనికి రాకుండా, నా ఆత్మీయ జీవితం పైన దాడి చేయకుండా, నేను ఆత్మీయుడిగా ఉండకుండా, పడిపోకుండా నేను ఆత్మీయుడిగా నిలబడాలి అని అంటే నేను ఎలా ఉండాలి తెలుసా? ఎల్లప్పుడూ వినుటకు నేను వేగిరపడువానిగా ఉండాలి. నేను ఇలా చెప్తాను ప్రేమపూర్వకంగా, మీరు దేవుని వాక్యాన్ని వినడానికి ఎంత ఆసక్తి చూపిస్తారో, దేవుని వాక్యాన్ని వినటానికి ఎంత ప్రయాసపడతారో, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో అన్ని ఇబ్బందులు పడిన తర్వాత ఆ వాక్యం ఒకరోజు నీ జీవితాన్ని కట్టిన తర్వాత, ఒకరోజు ఆ వాక్యానుసారంగా కట్టుకున్న జీవితాన్ని దేవుడు చూసి ఎంత చక్కగా కట్టుకున్నావమ్మా, నేను కట్టుకున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, నీ సంఘాన్ని కట్టుకున్నావు, ఇదంతా కేవలం భక్తిగా నువ్వు కూర్చొని వాక్యం వినటం వల్లే కదా అని చెప్పి దేవుడు
ఒకరోజు మనల్ని ప్రశంసించినప్పుడు ఆ రోజు జ్ఞాపకం వస్తుంది, అయ్యో దేవుని వాక్యానికి నేను ఇచ్చిన విలువ ఈరోజు దేవుడు నాకు విలువనిస్తున్నాడు. నేను ఇలా చెప్తాను, మీరు దేవుని వాక్యానికి ఎంత విలువనిస్తున్నారో దానికంటే ఎక్కువగా దేవుడు మీకు విలువను ఇస్తాడు. మీరు గమనించండి, దేవుని యొక్క స్వరానికి మీరు ఎంతైతే లోబడతారో దేవుడు మీ ప్రతి మనవిని కూడా, మనం ఆయన మాట వినకుండా ఆయన పద్ధతిలో బతకకుండా మన జీవితంలో కలిగిన అభివృద్ధిని చూసి, మన జీవితంలో కలిగిన మేలును చూసి, ఇదిగో శారీరకంగా అభివృద్ధి పొందుతున్న మీరు, శారీరకంగా క్షేమస్థితిలో ఉన్న మీరు ఆత్మీయ జీవితాన్ని మీరు పరీక్షించుకోకపోతే, ఆత్మీయ జీవితంలో మీ ప్రవర్తనను మీరు పరీక్షించకపోతే జాగ్రత్త సుమా. ఒకరోజు మీరు కోల్పోయేటువంటి జీవితము మామూలు జీవితం కాదు. ఒకరోజు మీరు కోల్పోయేటువంటి సంపద మామూలు సంపద కాదు. ఇదిగో మీ జీవితం అంతా బ్రతికి చివరికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా అనకుండా, సోమరివాడ, ఇన్ని వర్తమానాలు ఇన్ని విత్తనాలు నీ దగ్గర విత్తిన తర్వాత నీ జీవితాన్ని గురించి నువ్వేమైనా ఆలోచించుకొని మార్చుకున్నావా? ఇలా చెప్తాను, ఎవరైనా సరదాగా తాగుతున్న వాళ్ళు ఉంటే, లేదా ఎవరైనా సరదాగా త్రాగుడులో వెళుతున్న వాళ్ళంటే మీకు మాట చెప్తాను, చాలా జ్ఞాపకం చేసుకోండి. ఒక సహోదరి తన జీవితంలో వివాహం చక్కగా చేసుకున్న భర్త కూడా చాలా మంచివాడు, చక్కగా వారికి దేవుడు వాళ్ళని ప్రేమించి ఇద్దరు బిడ్డలను అనుగ్రహించాడు. ఆ ఇద్దరు బిడ్డలతో చక్కటి శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఇతను వెళుతున్న కంపెనీలో లేకపోతే ఇతనుకున్న స్నేహితులు నెమ్మదిగా తాగుడికి అలవాటు చేసిన తర్వాత ఈ వ్యక్తి త్రాగుడికి అలవాటు పడినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి దేన్ని మానలేకపోయాడు తెలుసా? త్రాగుడు మానలేకపోయాడు. ఇతను కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాడు, ఇతను కూడా ప్రతిసారి భక్తిగానే ఉంటాడు, ఇతను కూడా దేవునికి కానుకలు ఇస్తాడు. కానీ తన జీవితంలో దేన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు తెలుసా? త్రాగుడిని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఈ త్రాగుడు విడిచిపెట్టలేని తనం ఒకరోజు వ్యసనంగా మారిపోయింది. వ్యసనంలా మారిపోయినప్పుడు ఆయన ఏం మానేశాడు తెలుసా? ఉద్యోగం మానేశాడు. వ్యసనంగా మారిపోయినప్పుడు కుటుంబం దగ్గర ఉండటం మానేశాడు. వ్యసనంగా మారిపోయినప్పుడు సంఘానికి రావటం మానేశాడు. వ్యసనంగా మారిపోయినప్పుడు దేవుని మాటలు లెక్కలేని తనముతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. అలా దేవుని మాటలు లెక్కలేని తనంతో వెళ్ళిపోయి ఆ వ్యక్తి ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ సహోదరికి ఒకరోజు కష్టం వచ్చింది. కష్టం వచ్చిన తర్వాత ఊరిలో పెద్ద దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నాకు ఇలా కష్టం వచ్చిందయ్యా, ఇద్దరు నా కుమారులు ఉన్నారు, నా జీవితాన్ని చాలా ముందుకు నడిపించడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ గ్రామంలో లేదా ఈ పంచాయతీలో ఏదైనా ఒక చిన్న పని చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటే సరే అమ్మా నేను చూస్తానని పంపించేశాడు. పంపించిన ఆయన ఎన్నిసార్లు వెళ్తున్నా సరే, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా సరే సమాధానం ఇవ్వట్లేదు. ఇంతకీ చాలా రోజుల తర్వాత ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఈమెకు సమాచారం వచ్చిందంట, నువ్వు కానీ ఆయన మాట వింటే నీకు ఆయన ఏమిస్తాడు ఉద్యోగము? ఏం మాట వినాలి నేను? ఏం మాట వినాలి అని అడుగుతుంటే, ఇదిగో ఆయన ఏం చెప్తే చేయాలి, ఏం చేయాలి నేను? ఆ వ్యక్తి కోరుకున్నాడు, ఇదిగో నువ్వు కానీ అతనితో శారీరకమైన సుఖం కానీ నువ్వు అతనికి ఇస్తే నీకు అతను ఏమిస్తాడంట? ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఒకవేళ నువ్వు వాక్యాన్ని వింటూ వింటూ కూడా తాగుతుంటే, వాక్యాన్ని వింటూ వింటూ కూడా నీ ఇష్టంలో నువ్వు బతుకుతుంటే ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. నీ తాగుడు తాగి తాగి నువ్వు చచ్చిపోతే నీ భార్యని, నువ్వు కట్టుకున్న భార్యని, నువ్వు ప్రేమించిన భార్యని నీ కొడుకుల సమక్షంలో ఒక వ్యక్తి వచ్చి నాతో పడుకొని నేను నీకు ఉద్యోగం ఇస్తానంటే ఏం చేయగలవు? సరదాగా మొదలుపెట్టిన తాగుడే కదా. దేవుని సేవకులు అన్నట్టు నీకు వాక్యం వినిపిస్తుంది కదా, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, వద్దు వద్దు అని చెప్పి వ్యభిచారం చేస్తే, వద్దు వద్దని దొంగతనం చేస్తే, వద్దు వద్దని దేవుని వాక్యం ఎంత ఘోషించిన వాక్యం విన్న దాని ప్రకారం మీ బ్రతుకులు మార్చుకోకుండా నువ్వు మందిరానికి వస్తే ఎవడికి కావాలండి? నువ్వు పాట పాడితే ఎవడికి కావాలండి? నువ్వు వాక్యం చెప్తే ఎవడికి కావాలండి? నువ్వు కానుకిస్తే ఎవడికి కావాలండి? నువ్వు ఎంత వాడితే ఎవడికి కావాలండి? ఆఖరికి నీ కుటుంబం కూడా నీ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది కదా. అది దేవుని యొక్క బాధ. దేవుడు ఏమన్నాడు తెలుసా? సోమరులుగా ఉండకండి. ఎలా సోమరులుగా ఉండకూడదు తెలుసా? ఆధ్యాత్మికంగా సోమరులుగా ఉండకండి. వాక్యాన్ని వింటున్నప్పుడు ఏ వాక్యం చెప్పినా దానికి స్పందించండి. ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఆ వాక్యానుసారం మీరు కుటుంబాన్ని కట్టుకోండి. ఒకవేళ కట్టుకోలేకపోతున్నారా, సేవకుల దగ్గరికి రండి. సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోతున్నాను, ఎంత వాక్యం విన్నా. నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోతున్నాను, ఎంత వాక్యం విన్నా. నా యొక్క జీవితాన్ని నడిపించలేకపోతున్నాను అంటే వారిని అడిగితే వాక్యానుసారంగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీకు సలహాలు ఇచ్చి మీ జీవితాలను కడతారు. ఈ సంఘములో దేవుని వాక్యము దేవుడు ఎందుకు పరిచర్య చేస్తున్నాడు తెలుసా? మీ కుటుంబాలన్నిటిలో కూడా ఆధ్యాత్మిక సోమరితనాన్ని తీసివేసి దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి మీ అవిధేయతను తొలగించి మీరందరూ సంతోషంగా ఉండడానికి కదా. మీరు కుటుంబంలో సంతోషం చూడాలంటే ఇక్కడ వాక్యములో సంతోషించాలి. నేను ఇలా అంటాను, పట్టి 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 వేధించి బంగారం కొనిపిస్తారు వాళ్ళ దగ్గర, కానీ పట్టి పట్టి వేధించి వాళ్ళ మందిరంలో కూర్చోబెట్ట. ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ కూర్చుంటారు ఈ అన్నోళ్ళు అందరు, ఇక్కడ కూర్చుంటారు. ఈ అన్నోళ్ళే నేను ఉదాహరణకు ఇండియాలో చూసిన ఒక్కడు కూర్చోడు మందిరంలో. ఇలే నాకు తెలుసు చాలామంది ఒక్కరు కూర్చోరు ప్రార్థనలో.
ఒక్క కూడికలో మొత్తుకుంటాను నేను. మీరు దుబాయ్‌లోనో లేకపోతే ఆ మస్కట్‌లోనో వేరే దేశాల్లో ఉన్నప్పుడు మీరు అంత భక్తిగా ఉంటారు కదా, ఇండియాకి వస్తే మీకేం పోయేకాలం వస్తారు? ఇక్కడొచ్చి తాగి తిరుగుతారు. ఆ బీచుల్లో పడి, ఆ చెరువుల్లో పడి, ఆ బార్ షాపుల్లో పడి ఎందుకు సంపాదించిందంతా ఇక్కడికి వచ్చి ఎందుకు తగలబెడతారు? ఇంత వాక్యం అక్కడ చెప్పింది ఏం చేస్తున్నారు? ఫ్లైట్లో వదిలేస్తున్నారా? లేదా ఏమైనా సముద్రంలో విడిచిపెడుతున్నారా? ఇంత వాక్యం చెప్పిన తర్వాత మీ బ్రతుకులు కట్టుకోకపోతే దేవుడు అంటాడు, ఆధ్యాత్మిక సోమరులారా, ఆ సోమరితనం నుంచి మీరు బయటకు వచ్చి మీరేమవ్వాలో తెలుసా? ముగింపులోనికి వస్తున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఆ, ఆ, మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారిగా మీరు ఉండాలని మేమేం చేస్తున్నాం తెలుసా? ఆశపడుతున్నాం. మీరు ఆత్మ సంబంధమైన వివేకంలోనికి రావాలి. వాక్యాలు విని 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 దయచేసి పాస్టర్లు అవ్వకండి, దయచేసి ప్రసంగికులు అవ్వకండి. విని విని చెప్పాలని కోరుకోకండి. విన్న తర్వాత ఏమవ్వాలి తెలుసా? ఆత్మ సంబంధమైన వివేకంలోనికి రావాలి. ఈ ఆత్మ సంబంధమైన వివేకం ఏం చెప్తుందో తెలుసా? ఏది మంచో ఏది చెడో మీకు ఆలోచన ఇస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాస్టర్ గారు చక్కగా ఆరాధన నడిపిస్తారంట. ఈ ఆరాధనలో కొంచెం సంతోషం వచ్చినప్పుడు డ్యాన్స్ చేశారంట ఆయన. ఈ డ్యాన్స్ చేసిన తర్వాత ఆయన సంఘంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఏమండి పాస్టర్ గారు మీరు ఆరాధన చేసినప్పుడు గంతులు ఎందుకు వేశారంటే, అయ్యా దావీదు చక్కగా నాట్యం ఆడాడు కదా, ఆ ఆనందంలోనే నేను కూడా నాట్యం ఆడాను అని అన్నాడంట. ఇది చెప్పింది ఎవడో బయట ఒకడు విన్నాడంట. ఒకడిని ఆడేం చేశాడు, పెళ్లి జరిగిందంట. ఆ పెళ్లిలో డీజే వేసారంట. ఆ డీజే డాన్స్ చేయడంట. డాన్స్ చేసిన తర్వాత సంఘ పెద్ద వెళ్ళి, ఒరే తమ్ముడు నువ్వు మందిరానికి వస్తావు కదరా, ఎందుకు డాన్స్ చేస్తావు అంటే, పాస్టర్ గారు చెప్పింది ఏం లేదా, దావీదు డాన్స్ చేశాడు. ఆత్మ సంబంధమైన వివేకం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన వాక్యాలను నువ్వు చేసే తప్పులకు ఆపాదించడం కాదు. ఆత్మ సంబంధమైన వివేకం ఏంటో తెలుసా? ఇదో క్రైస్తవుడుగా కానివాడు ఈ లోకంలో పాపములో, శాపములో, త్రాగుడులో, వ్యసనాల్లో నలిగి కుటుంబాలు నాశనం అయిపోతున్నప్పుడు, క్రైస్తవుడిగా దేవుని ఆరాధిస్తున్న నేను, ప్రతి వారం వాక్యాన్ని వింటున్న నేను, ప్రతిరోజు ప్రార్థనలో ఉంటున్న నేను, నా కుటుంబం చూడండి ఎంత చక్కగా ఉందని ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారం మేము. శారీరక విషయాలు ఏది కూడా మమ్మల్ని లొంగ తీసుకోలేవు. స్పిరిచువల్గా దేవుని వాక్యం మాత్రమే నన్నైనా, నా కుటుంబాన్నైనా, నా సంఘాన్ని కడుతుంది. మేము బాగున్నాం, మీరు బాగులేదని చెప్పగలిగే స్థితిలోనికి మనము రావాలి. అంతేగాని వాక్యము విన్న తర్వాత కూడా ఇంకా ఆధ్యాత్మిక సోమరులుగా ఉంటే, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ సృష్టిలో దేవునికి అవిధేయత చూపించిన కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం. దేవునికి అవిధేయత చూపించిన తర్వాత వాళ్ళ సర్వాన్ని వాళ్ళు కోల్పోయారు. అప్పటి నుంచి దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ప్రతి విశ్వాసి, ప్రతి మనిషి నా మాట వినాలి. దేవునికి మనిషికి మధ్య జరుగుతున్న ఒక పోరాటం, ఒకటే పోరాటం. అదేంటో తెలుసా? ఆయన మాట్లాడుతుంటాడు, ఆయన మాట మనము లెక్క చేయం. ఆయన వివరిస్తుంటాడు, ఆయన వివరణలు మనము పట్టించుకోం. ఆయన బోధిస్తుంటాడు, ఆయన బోధలు మనము పట్టించుకోం. ఆయన వాక్యం అంటే లెక్కలేని తనముతో మనం ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం అంతా చేసిన తర్వాత చివరికి అన్నమాట, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు కట్టిన ఇల్లు నిలబడుతుంది. ఈ నా మాటలు వింటాడు, వాటి చొప్పున చెయ్యడు, వాని ఇల్లు ఏమైపోద్ది? ప్రేమతో నేను చెప్తున్నాను. దేవుని వర్తమానాలు ప్రవక్తల ద్వారా మన దగ్గర పంపించిన, అపోస్తలుల ద్వారా మన దగ్గర పంపించిన, బోధకుల ద్వారా మన దగ్గర పంపించిన, దానికి ఉన్న ఏకైక ఉద్దేశం ఒకటే ఉండాలి. అదేంటో తెలుసా? విన్న వాక్య ప్రకారంగా ఏమైవాలి తెలుసా? నా కుటుంబాన్ని కట్టుకోవాలి. అశోక్ గారు 4 రోజులు ఉన్నారు, ఇన్ని చర్చిలు తిరిగారు, ఎంత సంపాదించుకెళ్ళిపోయారు, పలానా ఆయన వచ్చాడు, ఎంత సంపాదించుకెళ్ళిపోయాడు, మేము ఎంత కానీ, మీకు ఎందుకండి అవన్నీ? మీకు ఎందుకండి? మీరు విన్న వాక్యానుసారంగా మీ జీవితం మారిందా లేదా అది మీరు చూసుకోవాలి తప్ప, అలా చూసుకోకపోతే మన బ్రతికంతా కూడా వ్యర్థమైపోద్ది. అలా వ్యర్థం కాకుండా మీ బ్రతుకులు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు వందనాలు. మాతో మాట్లాడిన ఈ కొద్ది మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. మాటల ప్రకారంగానైనా మా జీవితాలు కట్టుకోవాలి ప్రభా. ఎంతో ప్రయాసపడి నీ సేవకుల నోటి నుంచి మీరు మాతో మాట్లాడుతుంటారు తండ్రి. ఆ మాటల ప్రకారం మేము మా బ్రతుకులు కట్టుకునే కృపను మాపై ఉంచమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. సెయింట్ పాల్ ఎవెంజలికల్ చర్చ్ మీ అందరికీ వందనాలు. మీ ప్రేమను బట్టి ఇక్కడికి వచ్చాను. ఆ ప్రేమను బట్టి అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ప్రాముఖ్యంగా సేవకులకు, సంఘ పెద్దలకు, అలాగే స్త్రీల సమాజానికి, పిల్లల సమాజానికి, అందరికి కూడా వందనాలు. నన్ను ప్రేమతో నేను రావడానికి సహకరించిన పౌలన్నకి, పండంకులకి, సంపూర్ణ కుటుంబాలకి నా హృదయపూర్వకమైన వందనాలు.
ఆ పెద్ద హైలైట్ ఏంటంటే మా రూమే, నేను ఉంటున్న రూమే, బిందక్కకి, జాన్ మోజెస్ అక్కకి చాలా వందనాలు. ఇక్కడ ఉన్నంతసేపు చాలా మంచి రూమ్లో నన్ను ఉంచారు, మంచి ఆహారం పెట్టారు. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలవకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.